12వ ఆంధ్ర మహాసభ అనేది ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 1945 ఖమ్మం, 1945 భువనగిరి, 1945 వరంగల్, ఏవి కాదు అని చెప్పి ఇక్కడ మనకు ఉన్నాయి అన్నట్టు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవి ఉన్నాయి కదా, దీనిలో మరి సరి అయిన సమాధానము 12వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అని అంటే మనకు ఖమ్మంలో జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ తర్వాత మనకు ఇంకో క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో ఎంత భూమిని ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది? ఆప్షన్స్: 5 లక్షలు పంపిణీ చేసిరా, 10 లక్షలు పంపిణీ చేసిరా, 15 లక్షల, 20 లక్షల అంటే మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో మనకు 10 లక్షల భూమిని అనేది మనకి ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు ఎవరు? ఆప్షన్స్: పి సుందరయ్య, 2 ఆరుట్ల రామచంద్రారెడ్డి, సూరవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి. మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పితామహుడుగా ఎవరిని చెప్తారు అని అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్లో రావి నారాయణ రెడ్డిని. ఓకే. సాయుధ పోరాటానికి పితామహుడు ఎవరు? రావి నారాయణ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? ఓకే. ఇక్కడ సాయుధ పోరాటంలో అని గుర్తుంచుకోవాలి. షేక్ బందగియా, అన్షర్ పాషానా, దొడ్డి కొమరయ్యనా, దొడ్డి మల్లయ్యనా అని చెప్తే ఎవరు అని అంటే మనకు 20 దానికి ఆప్షన్ ఏంటిది అని అంటే థర్డ్ ఆప్షన్ దొడ్డి కొమరయ్య అనేది సరి అయిన సమాధానం. ఏ గ్రామం తెలంగాణ సాయుధ పోరాటంలో మరో జలియన్ వాలాబాగ్గా మారింది? తడవెండియా, పరకాలన, మాచారెడ్డిపల్లియా, జనగామన అంటే మనకి ఏది అంటే జలియన్ వాలాబాగ్గా మారింది తెలంగాణ సాయుధ పోరాటంలో ఏది అని అంటే పరకాల. మరి తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు విరమించారు అని ఆప్షన్స్ ఉన్నాయి మనకు. 1951 అక్టోబర్ 21, 1947 ఆగస్టు 15, 1949 జనవరి 26, 1950 అక్టోబర్ 21 అని అంటే 1951 అక్టోబర్ 21. ఓకే. 1 అని గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో గ్రామాల్లో సంఘం ఏర్పాటుకు కారణం క్రింది వానిలో ఏ గ్రామం అని ఉంది? కడివెండియా, మడిగపడగన, సీతారామపురమ, కొలనపాకం. ఆప్షన్ ఏంటిదంటే సరి అయిన సమాధానం మనకు ఇక్కడ మడిగపడగ అన్నట్టు. ఇక్కడ కొన్ని నినాదాలు ఎవరెవరు ఇచ్చారనే వ్యక్తులకు సంబంధించి ఉంది, జతపరచుడు. దాంట్లో పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్రకోట అని చెప్పింది ఎవరు? ఓకే. అక్షర రూపం దాల్చిన సిరా చుక్కల లక్షల మెదళ్ళ కదలిక, బానిసత్వం కన్నా మరణం మిన్న, ననుగని పెంచినాటి కరుణామయ్య నా తెలంగాణ. అందరికీ మనకి ఇది బాగా ఆప్షన్ 2 అయితే ఎవరనేది తెలుసు కదా. ఏది మనకు ఆప్షన్ 2 దానికి సంబంధించి మనకి ఏది అంటే అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్షల మెదళ్ళ కదలిక అంటే మనకు బాగా తెలుసు, కాళోజీ నారాయణ రెడ్డి. అంటే 2A ఏది ఉంది అని చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ థర్డ్ ఉంది. తర్వాత మనకి ఇంకొకటి ఏంటిదంటే ననుగని పెంచినాటి కరుణామయి నా తెలంగాణ. ఓకేనా. నా తెలంగాణ అనేది సంబంధించి ఎక్కువనైతే నాకు గుర్తున్న వాటికైతే మనకు దాశరథి కృష్ణమాచారి ఇది బాగా. ఓకే. తర్వాత దీన్ని బట్టి మనకు అంటే 4C అని అంటే మనకు ఆప్షన్ 3 అనేది సరి అయినది. ఓకే. అండ్ తర్వాత దీంట్లో మరి పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్రకోట అని చెప్పింది ఎవరంటే రెంటాల గోపాలకృష్ణ. అండ్ తర్వాత బానిసత్వం కన్నా మరణం మిన్న అని చెప్పింది ఎవరు? రంగారెడ్డి. ఓకే. మీకు ఈ విధంగా క్వశ్చన్స్ బాగున్నాయి అనిపిస్తే, నచ్చాయి అని అనుకుంటే ఇంకా కొన్ని నేను ఇలాగే క్వశ్చన్స్ కూడా చేయగలను. మనకు తెలంగాణకి సంబంధించి హైకోర్టు ఎగ్జామ్ ఉంది కదా, దానిలో భాగంగా ఈ బిట్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను, అందుకని ఇవి చేశానన్నట్టు. ఓకే. మీకు ఇవి నచ్చాయంటే ఇంకా కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఇలాగే బిట్స్ ఎక్కువ కూడా చేయగలుగుతాను. ఓకే. థ్యాంక్ యూ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.